ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ లక్కడి కప్పుల్లో దింపేసి బయలుదేరాడు పానీపూరికి. పానీపూరియా? తప్పురా బాగుంది. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మణికంఠ కందానా. సో ఈరోజు అయితే సండే అండ్ బ్లాగ్ చేసి కూడా చాలా రోజులు అయితే అయింది. ఇప్పుడైతే మాకు కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మన రూమ్మేట్ వెంకట్ ఉన్నాడు కదా. సో వెంకట్ యాక్చువల్గా హైదరాబాద్ నుంచి అయితే షిఫ్ట్ అయిపోతున్నాడు వాళ్ళ హోమ్ టౌన్కి. సో అతను స్కూటీ బస్లో ట్రాన్స్పోర్టింగ్కి అయితే వెయ్యాలి, కాచిగూడ అయితే వెళ్ళాలి. టైం అయితే 4 అయింది, వాళ్ళు 7 o'clock రమ్మన్నారు. వీళ్ళు పానీపూరి తిందామంటే ఆ పానీపూరి తినేసి నేనైతే తిన్నా, నాకు తినాలని లేదు, ఆల్రెడీ ఫుల్ తిన్నా మధ్యాహ్నం నేను. వాళ్ళు ఫ్రెండ్ స్కూటీలో ఉన్నారు. జస్ట్ వాళ్ళు తినేసిన తర్వాత కాచిగూడ అయితే స్టార్ట్ అయిపోతాం. కుదిరితే మధ్యలో నీలోఫర్ అయితే అనుకున్నాం. నీలోఫర్లో వాళ్ళు సంథింగ్ మస్కబన్ ఏదో ఫేమస్ అంటారంట కదా. సో తినడానికి అయితే వెళ్దాం అన్నారు, చూడాలి. అరే ఎక్కడ తింటారా? సరే అయితే ఇక్కడ పార్క్ చేసేసి తినడానికి అయితే వెళ్తాం. యా గాయస్, సో తినడానికి అయితే అవ్వలేదు, రెడీ లేదు, ఎక్కారా. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. మాన్ కూడా పడేలా ఉంది కదా రా, మాన్ పడేలా ఉంది కదా. ఆడ అదృష్టం ఏంటారో ఎలా ఉంటుంది. పడితే ఇంకేం లేదు. ఏదో అవుతుంది, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏదో అంబులెన్స్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. మొత్తానికి హిమాయత్ నగర్లో అయితే పానీపూరి బండి కనిపించింది మా ఊడికి. సో ఆపేటి తినడానికి వెళ్ళి తిందాం. ఇలాగా ఫుడ్ అయితే తిన్నాం, చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత తిన్నాం. పానీపూరి, దహీపూరి అండ్ చాట్. ఇప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నేను ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అనుకున్నా. పార్కింగ్ ఎక్కడ? సో గాయ్స్, టీ అయితే తాగలేదు. టీ తాగేదే ప్రశాంతత కోసం. లోపల చూస్తే జనం జాతరలో ఉన్నట్టున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. సో అందుకే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. మొత్తానికి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. హే గాయ్స్, ఇప్పుడైతే ట్రాన్స్పోర్ట్కి అయితే వేసేసాము స్కూటీ. 9 o'clockకి ఎక్కిస్తారంట బండి బస్సులోకి. మేమైతే వెళ్ళిపోతున్నాము. 9 అవ్వడానికి ఇంకా 4 hours ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ మాదాపూర్లో 9 కెఫేకి అయితే వెళ్తున్నాం తినడానికి. 1 hour అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఒక 40 minutesలో వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఈ టైంలో. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మణికంఠ కందానా.
సో ఈరోజు అయితే సండే అయితే టైం వచ్చేసి మనకి 11:30 అవుతుంది. సో యాక్చువల్గా ఇప్పుడు బయటకు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇంత మార్నింగ్ మనకి హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే జరుగుతుంది ఈ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో 20 and 21 అది సాటర్డే అండ్ సండే. సో యాక్చువల్గా ఈ ఈవెంట్ నేమ్ ఏంటంటే డెక్కన్ మానియా. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళా. దీంట్లో అయితే హైదరాబాద్లో ఉన్న బైకర్స్ అందరూ అయితే ఒక చోట గ్యాదర్ అవి సంథింగ్ లైక్ రిసార్ట్. అది రిసార్ట్ నేమ్ గుర్తు రావట్లా. నేను మీకు డీటెయిల్స్ అయితే నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను డెక్కన్ మానియా ఈవెంట్వి. సో మనకి ఎర్లీ బర్డ్ అయితే ఈరోజు అయితే క్లోజ్ అయిపోతుంది. అంటే ఈరోజు సండే August 31. అండ్ ఇంకా రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ ఉంటాయి. కావాలంటే మీరు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తా డీటెయిల్స్ మొత్తం అన్నీ. అండ్ ఈరోజు అయితే ఆ ఈవెంట్ కోసం అనేది మీటింగ్ జరుగుతుంది మణికొండలో థర్డ్ వేవ్ కాఫీ కెఫేలో. సో మా వాళ్ళు అయితే చాలామంది అక్కడ ఉన్నానన్నారు. నేనే కొంచెం లేట్ అయ్యా. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవన్నీ చేసుకొని కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు అయింది. యాక్చువల్గా అయితే 11కి పర్లేదు, హాఫ్ అన్ అవరే కదా, దగ్గరే నాకు. అండ్ చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. నేను లాస్ట్ టైం అయితే వెళ్ళా. ఈవెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ జరిగింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా. ఇది వన్స్ ఇన్ ఇయర్ ఈవెంట్ అనమాట. ఇయర్కి ఒకసారి మాత్రమే జరుగుతుంది ఇలాంటిది. లాస్ట్ టైం కూడా 80th యానివర్సరీ జరిగింది కానీ నాకు వెళ్ళడానికి అవ్వలేదు, వర్క్ వల్ల ఆగిపోయా. ఈసారి అయితే మిస్ అవ్వకూడదు. ఈసారి కూడా వర్క్ ఉంది, కాకపోతే నేను స్కిప్ చేసి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళా, బాగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇదే ఈవెంట్ అనమాట అందరం కలిసేది. సో కన్ఫామ్గా వెళ్ళాలి. వాన్ పడకుండా ఉంటే చాలు. థండర్ స్టార్మ్ చూపిస్తుంది ఆఫ్టర్నూన్. నాకు ఈ మీటింగ్ ఒక 2-3 hours ఉంటుంది. టైం 11:30 అయింది కదా, అరౌండ్ 1:30 వరకు ఉంటుంది. గుర్తుపట్టలేదు. అది యూనిక్ బైక్. హాయ్ హాయ్. ఇక్కడ పెట్టానా, వెళ్ళిపోతుంది. Look who's here. What's up, YouTuber? With broken glass? With broken glass. Not lens. Lens. గైస్ లోపలికి అయితే వెళ్తున్నాం. థర్డ్ వేవ్ కాఫీ ఇదే. చూడాలి మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు. మన వాళ్ళు అయితే పైన ఉన్నారు. ఆర్చిక సౌండ్. Look who's here. Good morning. What's up? Dakkan Mania. All the Dakkans in Dakkan. 1, 2, 3. Thank you. How to make eye quality? 2 minutes के लिए. One second, please. Hello guys, 5 seconds के लिए. This is French roast. This is for I'm using in French press. ఏ బైక్ నీదేనా? నా డ్రీమ్ బైక్ ఇది. స్కూల్లో ఉన్నప్పుడు చూసేవాడిని, అమ్మాయి బండి కొనాలి అని అనుకోకుండా డామినార్కి వెళ్ళిపోయా. 400 డామినార్. నాకు చాలా ఇష్టం, నాకు ఇది చాలా ఇష్టం, నాకు ఇది బైక్. hello, 30 fellow.
వెళ్తున్నా వెళ్తున్నా. ఇంట్రెస్ట్ ఏం రావట్లే నాకు. బాయ్ అన్న. బాయ్. ఎవరు? వెంకట్. సరే బాయ్. బాయ్ అన్నా. బాయ్ మనీషనా. మీటింగ్ అయితే అయిపోయింది. డెక్కన్ మ్యాన్ అది చాలా బాగా అయితే జరిగింది. చాలా మంది అయితే పార్టిసిపెంట్స్ వచ్చారు. లైక్ అరౌండ్ 60 మెంబర్స్ అయితే వచ్చారు. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనకి ఎర్లీ బర్డ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, మనకి అది 14 పడుతుంది. అది మనకి September 5 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైతే చేసుకోలేదో ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే మీకు మళ్ళీ ఉంటాయి కదా రిజిస్ట్రేషన్స్, కాస్ట్ అయితే పెరుగుతాయి. ముందుకైతే రిజిస్టర్ చేసుకోండి. నేనైతే మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తాను, ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తా. ఓ మా పక్క పీజీలో వినాయకుడిది అన్నదానం జరుగుతున్నట్టుంది. యూట్యూబర్ రివ్యూ భోజనాలే. నీ గురించే నిన్ను చూసి స్టార్ట్ చేసా. ఏమైంది? సరే నేను పెడతా, పైకి వెళ్తా. సో గాయ్స్ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇది ఒక షార్ట్ మినీ వ్లాగ్ కింద పెడతాను, ఎందుకంటే నాకు తెలిసి ఇది ఒక 10 minutes రావచ్చు, అందుకే మినీ వ్లాగ్. చలో బాయ్.